హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి సోప్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. ఇవాల్టి సోప్ అయితే విటమిన్ ఆయిల్ అలాగే యాపాకేసి నేను సోప్ అనేది తయారు చేసినానండి. ఈ విటమిన్ ఆయిల్ అలాగే యాపాకేసి మనం సోప్ తయారు చేసుకుంటే మన స్కిన్‌కి చాలా మంచిదండి. మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ కానీ లేదా ఎక్కువ స్కిన్ అలర్జీ, స్కిన్ ర్యాషెస్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది స్మూత్‌గా, షైనీగా చాలా బావుంటుంది. సో, మెయిన్ మనకు పింపుల్స్ అనేది రానిదండి. పింపుల్స్ వచ్చినేటివి గూడా ఈజీగా రిమూవ్ జేసేస్తుంది. స్కిన్ అనేది స్మూత్‌గా, షైనీగా చానా బావుంటుందండి. సో, లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది గూడా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ మిస్ కాకుండా మన వీడియోస్ అనేది మీ దాకా వచ్చాయి. సో, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. సో, ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక పిరికెడు అనేది యాపాకు తీసుకోవాలా ఫ్రెష్‌గా ఉండేది. విటమిన్ ఆయిల్ అని చెప్పినాను కదా! విటమిన్ ఆయిల్ అంటే విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. విటమిన్ ఆయిల్ అనొచ్చు, లేదంటే విటమిన్ ఈ క్యాప్సూల్ అనొచ్చు. సో, నేను విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసి తీసుకున్నాను. అలాగే పేర్ సోప్ ఒకటి తీసుకున్నాను. సో, ఫస్ట్ మనము యాపాకు అనేది మిక్సీ పట్టుకోవాలా. సో, ఒకసారి మిక్సీ పట్టేసుకొని కొంచెం పొడుపు మాదిరిగా వచ్చేదండి. ఒక 2 స్పూన్లు అనేది నీళ్ళు యాడ్ చేసుకొని ఈ మాదిరిగా మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకొని మిక్సీ పట్టింది పక్కన పెట్టేసుకొని, సో, పేర్ సోప్ అయితే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా. మీరు పేర్ సోప్‌లైనా చేసుకోవచ్చు. లేదంటే చంద్రిక గ్లిజరిన్ సోప్‌లైనా చేసుకోవచ్చు. సో, మీకు నచ్చిన సోప్‌లైనా చేసుకోవచ్చునండి. అలాగే సోప్ బేస్ అనేది గోట్ మిల్క్ సోప్ బేస్‌లో అయినా చేసుకోవచ్చు. చానా బావుంటుంది. సో, ఈ మాదిరిగా అయితే కట్ జేసుకోవాలా సోప్ అంతా గూడా. సో, మీరు సోప్ తయారు చేయాలంటే గ్లిజరింగ్ ఉండే సోప్‌లోనే తయారు చేసినారంటే మీకు ఈజీ అవుతుంది. సోప్ అంతా గూడా ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసి ఒక బౌల్‌లోకి అనేది వేసేసుకోవాలి ఈ మాదిరిగా అంతా గూడా. సో, ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని డెక్స్‌లో నీళ్ళు వేడి చేసుకొని, ఆ నీళ్ళు వేడయినాక ఈ మాదిరిగా సోప్‌ని అనేది పెట్టేసుకొని మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తానంటే సోప్ అనేది ఫాస్ట్‌గా మెల్ట్ అయిపోతుంది. అలాగే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగిండారండి. సో, మైసూర్ శాండిల్ సోప్ అనేది యూజ్ చేయవచ్చునా అక్క అని. సో, మైసూర్ శాండిల్ యూజ్ చేసి మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చునండి. సో, మైసూర్ శాండిల్ సోప్ మెల్ట్ అవ్వడానికి చాలాసేపు టైం పడుతుంది. సో, మీరు అంత టైం తీసుకొని సోప్ తయారు చేయలేరు కాబట్టి పేర్ సోప్‌లో కానీ, లేదంటే సోప్ బేస్‌లో కానీ సోప్ అనేది తయారు చేసుకోండి. బావుంటది. ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడైతే సోప్ అంతా కూడా మెల్ట్ అయిపోయినాక ఆ పేస్ట్ అంతా కూడా ఏసేసి విటమిన్ ఆయిల్ అనేది వేసేసుకోవాలా. అంటే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఏసేసుకోవాలా. సో, మీ దగ్గర విటమిన్ ఆయిల్ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే బాదాం ఆయిల్ కానీ ఏసుకోవచ్చునండి ఒక స్పూను. సో, మొత్తం కూడా ఈ మాదిరిగా ఏసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ జేసేసుకోవాలా. సో, ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలండి. సో, ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇక్కడైతే నేను సోప్ మోల్డ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు. కొంచెం కోకోనట్ ఆయిల్ గాని, వ్యాజిలిన్ గాని అప్లై చేసి అప్పుడు సోప్ బేస్ అంతా కూడా సోప్ మోల్డ్ అనేది వేసేసుకోవాలి. నాకైతే 2 సోప్స్ అయితే వచ్చినాయి. ఈ సోప్ మనకు గట్టిగా కావాలంటే ఒక 2 గంటల సేపు అలాగే బయట పెట్టేసినామంటే సోప్ అనేది పర్ఫెక్ట్‌గా గట్టిగా అయితుంది. సో, పైన బురుగు ఉంది కదా! ఆ బురుగు అనేది తీసేయచ్చు గాని బావుంటుంది. సో, తీయచ్చు లేదంటే అలాగైనా వదిలేసేయవచ్చు. సో, బురుగు తీసుకుంటే బావుంటుంది సోప్ అనేది. సో, ఈ బురుగంతా కూడా తీసేసినాక ఒక 2 గంటల సేపు అలాగే వదిలేస్తే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. 2 గంటల తర్వాత చూద్దాము. ఇక్కడ చూడండి 2 గంటల తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది. ఈజీగా వచ్చేసింది చూడండి. రిమ్ అయిపోయింది సోప్ అయితే ఎక్కడ అంటుకొని లేదు సోప్ మోల్డ్‌కైతే సోప్ అనేది మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా! యాపాక్ సోపు సేమ్ అదే మాదిరిగా వచ్చింది సోప్ అయితే 2 సోప్స్ గూడా తీసి ప్లేట్‌లో పెట్టాను చూడండి. ఎంత బాగొచ్చిందో. సూపర్‌గొచ్చిందండి. మనం బయట నుంచి తెచ్చుకుంటే సోప్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగొచ్చింది. ఈ సోప్ గన్నా మీరు ట్రై చేసినారంటే మీ స్కిన్ పైన ఉండే పింపుల్స్ లేదా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపు, అలాగే స్కిన్ అలర్జీ, స్కిన్ ర్యాషెస్ ఏదున్నా గూడా అదంతా గూడా ఈజీగా రిమూవ్ జేసేస్తుందండి. అంత బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సోప్ అయితే ఈ సోప్ అయితే పిల్లోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా యూజ్ చేయవచ్చునండి. ఇందులో ఏ డౌట్ లేదు. నేచురల్‌గా మనము ఎలాంటి కెమికల్ యాడ్ చేయకుండా సోప్ అనేది తయారు చేసినాం కాబట్టి పిల్లోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా యూజ్ చేయవచ్చు. సో, తప్పకుండా మీరు గూడా ఈ సోప్ అనేది ట్రై చేసి, మీరు గూడా యూజ్ చేసి మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడ చూడండి మనం పేర్ సోప్‌లో సోప్ తయారు చేస్తే నురుగనేది సూపర్‌గొచ్చింది. ఇక్కడ నురుగు చూడండి ఏమొచ్చిందో. సోప్ గూడా అమ్మికి రుద్దుతాన్ని గూడా సోప్ అనేది అస్సలు తునగలేదు. సో, మనము గట్టిగా మనము సోప్ అనేది వచ్చిందాక మనం అలాగే వదిలేసినామంటే సోప్ అనేది అస్సలు తునగనే తునగదండి. సోప్ గట్టిగా రావాలంటే పేస్ట్ అనేది తక్కువేసుకోవాలా. నీళ్ళనేది తక్కువేసుకుంటే సోప్ అనేది గట్టిగా అయితుంది. సో, మీరు పేస్ట్ ఎయాలనుకుంటే ఒక 2 స్పూన్‌లనేది పేస్ట్ ఏసుకోండి. 100 గ్రామ్స్ సోప్ అనేది వేసుకోండి. సోప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది గట్టిగా.
ఇక్కడ చూడండి సోప్ అంతా కూడా అప్లై చేసి కడిగేసినాను. ఎంత బా వచ్చిందో సూపర్‌గా వచ్చింది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో, ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.